వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్లోని సరూర్ నగర్లో అతిపెద్ద బతుకమ్మను పేర్చి 10,000 మంది మహిళలతో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బతుకమ్మ ఆడించింది. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పటివరకు ఎక్కడ పేర్చినటువంటి అతిపెద్ద బతుకమ్మను ఇక్కడ తయారు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది మహిళలతో ఇక్కడ బతుకమ్మ ఆడించి దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ఈ ప్రయత్నం చేశారు. సో ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఉయ్యాలో చిత్తంబులో నిలిపి ఉయ్యాలో మల్లె పువ్వుల తోడ ఉయ్యాలో మాదేవన్ని గొల్దు ఉయ్యాలో పొన్న పువ్వుల తోడ ఉయ్యాలో పొగడి పూజింతుము ఉయ్యాలో సంపెంగ పువ్వుల ఉయ్యాలో ఇంపుగా పూజింతు ఉయ్యాలో భూమిలో పేరైన ఉయ్యాలో భువనగిరి గ్రామాన ఉయ్యాలో జరిగినాది వింత ఉయ్యాలో జాడ చెప్పెదనంత ఉయ్యాలో నక్క చెన్నయ్యాని ఉయ్యాలో నావంబు గలవాడు ఉయ్యాలో అతని ఎందు చాలా ఉయ్యాలో మితమైన శాంతంబు ఉయ్యాలో బుద్ధులే పేరైన ఉయ్యాలో పెద్దవాడని చెప్ప ఉయ్యాలో పరుల దూషించేటి ఉయ్యాలో దురుతంబులెరగడు ఉయ్యాలో పంచాయతీ చెప్పుట ఉయ్యాలో లంచంబులెరగడు ఉయ్యాలో ఇద్దరు పుత్రులు ఉయ్యాలో ఇద్దరు పుత్రికలు చిత్తంబులో నిలిపి ఉయ్యాలో మల్లె పువ్వుల తోడ ఉయ్యాలో మాదేవన్ని గొల్దు ఉయ్యాలో పొన్న పువ్వుల తోడ ఉయ్యాలో పొగడి పూజింతుము ఉయ్యాలో సంపెంగ పువ్వుల ఉయ్యాలో ఇంపుగా పూజింతు ఉయ్యాలో భూమిలో పేరైన ఉయ్యాలో భువనగిరి గ్రామాన ఉయ్యాలో జరిగినాది వింత ఉయ్యాలో జాడ చెప్పెదనంత ఉయ్యాలో నక్క చెన్నయ్యాని ఉయ్యాలో నావంబు గలవాడు ఉయ్యాలో అతని ఎందు చాలా ఉయ్యాలో మితమైన శాంతంబు ఉయ్యాలో బుద్ధులే పేరైన ఉయ్యాలో పెద్దవాడని చెప్ప ఉయ్యాలో పరుల దూషించేటి ఉయ్యాలో దురుతంబులెరగడు ఉయ్యాలో పంచాయతీ చెప్పుట ఉయ్యాలో లంచంబులెరగడు ఉయ్యాలో ఇద్దరు పుత్రులు ఉయ్యాలో ఇద్దరు పుత్రికలు ఉయ్యాలో తెలివైనది దొడ్డ ఉయ్యాలో తలుసూరి తన బిడ్డ ఉయ్యాలో అండాలు అని పేరు ఉయ్యాలో పేరు పెట్టినారు ఉయ్యాలో చదువులు బుద్ధులు ఉయ్యాలో చాలా చెప్పించాడు ఉయ్యాలో చదువులో ఘనమైన ఉయ్యాలో. సో ఇదండి సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం టూరిజం మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారీ బతుకమ్మ వేడుకలు. ఇక్కడ 63 అడుగుల భారీ బతుకమ్మ వేడుకలు 10,000 మంది మహిళలతో వారితో పాటు మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ మిస్ వరల్డ్ విజేతలతో పాటు భారీగా మహిళలు తరలి వచ్చారు. సో ఇక్కడ ఘనంగా బతుకమ్మ సెలబ్రేట్ చేశారు. సో మీ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి.